మా పెదనాన్నగారు ఒకరు కాలధర్మం చెందారు. అయ్యయ్యో, అలాగా? పోనీ నాకు మామగారు అవుతారేమో. వాళ్ళేదో అన్నారని మీరు కోపగించుకొని వేంగమామను ప్రశ్నించకండి. నారాయణక్క నాకు అంతా చెప్పింది. అసలు ఈ శోభనమే ఆ పిల్లదానికి ఇష్టం లేదటగా. అదే వదినా నన్ను పట్టి పీడిస్తున్న భయం. అది పిచ్చో తెలియడం లేదో, వెర్రో తెలియడం లేదో, పుట్టక పుట్టిన పిల్ల. ఏమన్నా అందావంటే ఏదో తెలియని భయం, కలత మనసును పట్టి పీడిస్తున్నాయి. ఆడపిల్ల పుడితే చేదోడు వాదోడుగా ఉంటుందనుకున్నాను గాని ఇలా పూజలు పురస్కారాలంటూ యువతల గిన్నె అవతల పెట్టకుండా కాలక్షేపం చేస్తుందనుకోలేదే. మాట్లాడవేమే? ఏంటమ్మా తూర్పు తెల్లారకుండానే దాని మీద విరుచుకుపడుతున్నావు? విరుచుపడ్డం కాదురా, ఎదిగిన ఆడపిల్ల ఏ పని చేయకపోతే ఎలా? రేపు అత్తారింటికి వెళితే తల్లి ముండే ఏం నేర్పిందని నన్ను అనరు. ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్లు అలా శిలా విగ్రహంలా నిలబడిపోయావేమిటే? ఏం చేయమంటావో చెప్పమ్మా, చేస్తాను. అయితే వినో, ఇవాల్టి నుంచి నువ్వు పూజ గదిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. గుళ్ళు గోపురాలు అంటూ తిరగడానికి వీల్లేదు. హరికథలు యక్షగానాలు అంటూ పని పాట చేయకుండా పరుగులు తీయడానికి వీల్లేదు. అలాగేనమ్మా. అలాగే అంట కాదు, చెప్పిన పనల్లా చెయ్యాలి. ఏం చేయమంటావో చెప్పమ్మా, చేస్తాను. ఇదిగో చూడండి, ఇవాల్టి నుంచి వంట పనులు ఇంటి పనులు అన్ని వెంగమాంబే చేస్తుంది, చెయ్యాలి. ఎందుకత్తయ్యా, మేమున్నాంగా. అదే వద్దంటున్నాను, చెప్పింది వినమంటున్నాను. అమ్మాయి ఇవాళ ఎందుకు చాలా కోపంగా ఉంది? నోరు మూసుకుని చెప్పించేయండి. ఏ పనుల్లోనూ మీరు వెంగమాంబకు ఎటువంటి సాయం చేయకూడదు. ఒళ్ళొంచి పనులన్నీ అదే చెయ్యాలి. సాకలి రత్తాల్ని కూడా మాన్పించేస్తున్నాను. నా బట్టలు, మీ బట్టలు, మనందరి బట్టలు అదే ఉతకాలి. అయ్యో వదిన గారు, తప్పు కదూ. నీకేం తెలియదు, నువ్వు ఊరుకోవదినా? కడగొట్టు పిల్ల కదా అని గారం చేస్తుంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చెప్పింది అర్థమైందిగా? అర్థమైందమ్మా. అలా చెయ్యి. ఏమిటోనమ్మా, ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు ఈవిడి వేళ మన మీద పడింది ఏమిటి? చెడగా కాపురాలు కావన్నారు. జాగ్రత్తే పిల్లలు. దానికంటే ఆదుకోవడానికి అడ్డుకోవడానికి ఆ తిరుమలనాథుడున్నాడు. మీకు నాకు ఎవడున్నాడు? పదండి పదండి. సిరుత నవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. పొలసు మేనివాడు బోరవి పోవాడు, సెలసు మోరవాడు సిన్నెక్క. పొలసు మేనివాడు బోరవి పోవాడు, సెలసు మోరవాడు సిన్నెక్క. గొలసుల వంకాల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. గొలసుల వంకాల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. సిరిత నవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరిత నవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. ఓసి తుంపదగా పాడుకుంటూనే పనులన్నీ చకచకా చేసేసిందే. ఇది అసలు మనిషేనా లేక దేవత? దేవత కాదు, దెయ్యం, రాక్షసి. ఎందుకమ్మా పాపం వదిన్నలా ఆడిపోసుకుంటావు? నువ్వో వెర్రిబాగులు దానివి, నీకేమీ తెలీదు. లోపల బా.
దేవుడి పిచ్చిలో నుంచి బయటపడేయాలని మనసు చంపుకుని మరీ ఇంటి పనులన్నీ పురమాయించాను. అది ఏమాత్రం జంకకుండా, తొణుకు బెణుకు లేకుండా అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ అన్ని పనులు చకచకా చేసేసింది. ఇటువంటి మొండి ఘట్టాన్ని దారిలోకి తేవడం ఎలా? నువ్వలా ఆలోచిస్తున్నావు. నా ఆలోచన మరోలా ఉంది. ఏమిటది? మనకు 5 మగపిల్లలున్నారు. వంశం నిలబడుతుంది. కాని ఇంజేటి వారికి ఒక్కడే కొడుకు. వాళ్ల వంశం ఎలా నిలబడుతుంది? శోభనం అబాసు పాలైందని ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. చెవులు కొరుక్కోవడం ఏమిటి? బాహాటంగానే చెప్పుకుంటున్నారు. తలెత్తుకు తిరగలేకపోతున్నాను. అల్లుణ్ణి వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటుంటే మనసు అతలాకుతలమైపోతుంది. ఏం చేయడానికి పాలుపోవడం లేదు. ఆ 2 నాళ్లు కార్యం గదిలో ఎడమొహం పెడమొహంగా ఉండబట్టే ఉత్తముడైన వెంకటాచలపతి ఎటూ చెప్పుకోలేక పెద్ద ఆయన పోయాడనే వంకతో 3వ నాడే వెళ్ళిపోయాడు. పిల్లదాని సంగతి చిన్నప్పటినుంచి తెలుసు కాబట్టి సరిపోయింది. అదే మరొకరైతే ఇల్లు పీకి పందిరేసేవారు, పరువు వీధిన పడేద్దురు. ఇప్పుడు మాత్రం పడలేదనా? మనం చేసిన పూజలకి నోములకి ఆ వెంకటాచలపతి ఈ విధంగా అనుగ్రహిస్తాడనుకోలేదు. కర్మను తప్పించేవాడెవడు? తనువు ఉన్నంతవరకే ఏ తపనైనా. మీరు మరీ వేదాంతంలోకి వెళ్ళిపోకండి. నెయ్యి వడ్డించనా? అదేమిటండి ఉత్తరా ఉపాసన పట్టేస్తున్నారు? కడుపు నిండుగా ఉంది. అల్లుని మంచితనంబు గొల్లని సాహిత్య విద్య కోమలి పలుకును బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులను లేవు తెలియగ సుమతి. నాన్నగారు, నేనలా వాయులుపాడు దాకా వెళ్ళొస్తాను. అంత దూరాభార ప్రయాణం ఇప్పుడు ఎందుకు నాయనా? వాయులపాడు మున్సబు గారు అమ్మాయి జాతకం చూడాలి నాన్నగారు. ఆ పిల్లకి పెళ్ళై సంవత్సరం దాటినా ఇంకా కాపురానికి వెళ్ళనంటుందట. కొంచెం వచ్చి జాతకం చూడమని కబురు చేశారు. అందుకని. సరే వెళ్ళిరా, పొద్దు వాలకుండానే తిరిగి వచ్చేసి. అలాగే నాన్నగారు. నా కోడలే నా కొడుకుతో కాపురం చేయడానికి రావటం లేదు. నేనెవరికి జాతకం చూపించుకోవాలో. యా తిమ్మయార్యులు గారు, రండి రండి మహానుభావా, దయచేయండి. ఏమిటి ఇవాళ ఇంజేటిపై కనికరం చూపించారు? ఏమో ఇంటావిడా మీ అన్నయ్య గారు వచ్చారు, కొంచెం మంచి తీర్థం తీసుకురా, దయచేయండి. ఏమిటి బావగారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఆలోచన కాక మరే ఉంటుంది బావగారు. మా వాడి జీవితం గురించే నా ఆలోచన. బిడ్డల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనగలమా? ఆదిశంకరుడు చెప్పినా అన్నమయ్య చెప్పినా దాంట్లో ఏం అనుమానం లేదు. అన్నయ్య గారు బావున్నారా? ఆ ఇంట్లో అందరూ కులాసానా? మజ్జిగ పుచ్చుకోండి. ఆ తరిగొండ నృసింహుని దయవలన అందరూ కుశలమే తల్లి. ఈ ఊరి మున్సబుతో చిన్న పనుండి వచ్చాను. ఎలాగూ వచ్చాను కదా అని తమరిని ఒకసారి పలకరిద్దామని ఇలా వచ్చాను. మంచి పని చేశారు. ఈ రకంగానైనా కనిపించారు, అదే సంతోషం. వెంకటాచలపతి ఇంట్లో లేడా? లేడు, వాయిల్పాడు వెళ్ళాడు. అక్కడెవరిదో జాతకం చూడాలట. అన్నయ్య గారు, మరోలా అనుకోనంటే ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఇందులో అనడానికి అనుకోవడానికి ఏముందమ్మా, చెప్పు. అబ్బాయి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంగతులు మీకు తెలియనివి కావు. తెలుసమ్మా. మాకు కృష్ణయ్య అన్నగారి పట్ల, వదిన పట్ల ప్రేమాభిమానాలు లేక ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోకండి. మీరు మరోలా అనుకోవద్దు. వారికి మీకు మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా మాకు తెలుసు. మాకు ఉన్నది ఒక్కడు. మనవడితో ఆడుకోవాలని ఉంటుంది కదా. వాళ్ళు అదే అనుకుంటున్నారు. వాళ్లకి 5 మగపిల్లలున్నారు. వంశం నిలబడదన్న బెంగ వాళ్ళకి లేదు. పైగా
వెంగమాంబ వల్ల నిలబడవలసింది మా వంశం. ఈడపిల్ల కదా. అదే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు బాధ మాత్రమే పడుతున్నారు. మేం అనుక్షణం భయపడుతున్నాం ఈ వంశం నిలబడదేమోనని. అబ్బెబ్బే, అలా అనుకోకండి. వెంగమాంబ ఈవేళ కాకపోయినా రేపైనా మనసు మార్చుకుంటుంది. ఇంజేటికి తరిగొండకు దూరం ఉంటుందేమో కాని వారి మనసులకు మీ మనసులకు మధ్య దూరం లేదు. అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆలోచనలు మనసులోనే పెట్టుకుంటే అవి మనిషిని ఒకచోట నిలకడగా నిలవనీయవు. అయిన వారితో పంచుకుంటే కొంతలో కొంతగా ఉపశాంతి లభిస్తుంది. మీరు దేవుడు పంపించినట్లుగా సమయానికి వచ్చారు. విషయం మీ చెవిన వేస్తే మీరు వారి చెవిన వేస్తారని నా నమ్మకం. అబ్బాయికి మేం మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. అక్కడికి వారికి తొందరపడకండి అని చెప్పాను. ఇంత జరిగాక తొందరపడకుండా ఎలా ఉండగలరు చెప్పండి అన్నయ్య. ఎవరి వంశం కోసం వారు పాకులాడతారు. అది తప్పు కాదు, తప్పేది కాదు. అలా అని వెంగమాంబ బతుకు బుగ్గిపాలు కావడం చూసి సహించగలమా చెప్పండి? ఇటు మాకు అటు వారికి మధ్యవర్తులు మీరే. ఇవి చేతులు కావు. అంత మాట అనకండి. అనకూడదని తెలుసు, కానీ అనక తప్పడం లేదు. సరే, ఏం చేయమంటారు? మీరు మరోసారి ఇంజేటి వారి దగ్గరికి వెళ్ళి వారిని మరికొంతకాలం ఓపిక పట్టమని చెప్పండి. ఈలోగా వెంగమాంబ మనసు మార్చి కాపురానికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. అవునన్నయ్య గారు, తెగే వరకు లాగేవి బంధాలు కావు, బంధుత్వాలు కావు. చెప్పి చూస్తాను. ఈలోగా వెంగమాంబకి నచ్చ చెప్తాం. చెప్పి ఒప్పిస్తాం అన్నయ్య గారు. పడుకోవే చిట్టి తల్లి. ఇప్పుడు నువ్వు లేచి మాత్రం చేసేదేముంది? ఇంటిళ్ళ పాదికి అడ్డమైన చాకరీ చేయడానికి ఆ వెంకమ్మ ఉండనే ఉందిగా. నువ్వు పడుకో. బారెడు పొద్దెక్కిందమ్మా. ఎంతసేపని పడుకోను? అవతల మామయ్య గారు చూస్తే బాగుండదు. బాగా ఓగా పంపక అరిష్టంలా దాపరిచిన కూతురికి బుద్ధి చెప్పుకోలేరు గాని నీకు నాకు చెప్తారా ఏమిటి? నోరు మూసుకుని పడుకో. అబ్బా, మీతో పెద్ద చిక్కొచ్చి పడిందమ్మా. పడుకోవే. అమ్మా వెంకు, 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 వెంకు. అబ్బా, వెంకు, వెంకు, వెంకు. గట్టిగా అరవకండత్తయ్య, నాన్నగారు సంధ్య మార్చుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఈ కొంపలో అందరూ నాకు చెప్పొచ్చేవాళ్లే. ఓసే వెంకు. వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్యా? అబ్బా, ఏం చెప్పమంటావమ్మా? రాత్రి నుంచి చేతులు ఒకటే లాగేస్తున్నాయి. చేతులు కలుక్కమంటున్నాయి. నీళ్లు తోడుకుని చావలేను. ఒక గుండెకి నీళ్లు తోడు పెట్టమ్మా, మొహం కడుక్కుంటాను. పిల్లదానికి రాత్రి నుంచి ఒకటే ఒళ్ళు తెలియని జ్వరం. జ్వరమా? రాత్రి బాగానే ఉందిగా. తెల్లవారుజామున వచ్చింది లేవయ్యా. నువ్వు పదవే పిల్ల. ఏమిటో వెధవది. దేవుడు రోజు మొహం కడుక్కుని అవలక్షణం ఓడి పెట్టాడు. నువ్వు తోడమ్మా. అరచిప్పంత మొహం కడుక్కోవడానికి గుండిగా నీళ్ళెందుకు పెద్దమ్మా? నా మొహం నా ఇష్టం. ఏం చేసినా నాకు భారీగా చేయడం అలవాటు. మీలా పురుషుడి నీళ్లతో మొహం కడుక్కుని వెళ్ళటం మా ఇంట వంట లేదు. అయినా నీళ్ళు అది తోడుతుంటే నీకు చేతులు లాగుతున్నట్టుందే. వెంకు, వస్తే వెంకు. వస్తున్నానమ్మా. అత్తయ్య, కొంచెం ఈ తాడు పట్టుకో. పట్టుకో. అయ్యో, నా చేతుల్లో పట్లు వదిలిపోయి నేను అప్పుడే చెప్పాను కదే పిల్ల. ఈ
గుండికిలో 2 బిందెలు నీళ్లు కూడా లేవు. మొహం ఎలా కడుక్కోవాలి? వాటికి మొహం కడుక్కోవడం మానేయండి అత్తగారు. రోజు కడుక్కునే మొహమే కదా. అలా అంటే ఎలా అల్లుడు గారు? అలాగే అంటారు అత్తయ్య గారు. మొహం కడుక్కోవడానికి 2 బిందెల నీళ్లు చాలవట. అందరూ దాన్ని కాల్చుకు తినేస్తున్నారు. ఓ అబ్బో, చెల్లెలి మీద ప్రేమ తెక్కారిపోతుంది. ఏంటమ్మా పిలిచావు? బారెడు పొద్దెక్కినా వాకిట్లో ముగ్గేయకుండా ఏం చేస్తున్నట్టే? 10 మంది వచ్చిపోయే కొంప కదూ. మీ నాన్నగారు చూస్తే నా మీద అంతెత్తున ఎగురుతారు. అది కాదమ్మా, అత్తయ్య నీళ్లు తోడమంటేను. బిందె నూతులో పారేసింది. అల్లుడు గారు వచ్చి నానా మాటలు అన్నారు. మొగుడు మొద్దులు లేదని అందరికీ నేనే లోకువ. అనండి అమ్మా అనండి. ఏ నాయనా గంగాధరం, మీ అత్తగారిని ఏమన్నా అన్నావా ఏంటి? ఆవిడ్ని నేనండమేంటమ్మా, ఆవిడే అందరినీ అంటుంది. ఆవిడ నోటికి భయపడే మామయ్య గారు పైకి పోయారట. సరే సరే, ఆవిడగారు వింటే ఇల్లు పీకి పందిరేస్తుంది. నాన్నగారు పొలానికి వెళ్ళారా? ఏమిటి వెళ్ళడం, ఈవిడ చేసే గొడవ భరించలేక సంధ్య వార్చడం మధ్యలోనే ఆపేసి భుజాన కండువా వేసుకుని వెళ్ళిపోయారు. నువ్వేంటే అలా ఆలోచిస్తూ నిలబడ్డా? ముగ్గు తగలే. మొహం కడుక్కున్నారా వదినా? ఏదో అరగుండిగడి నీళ్లతో అయ్యింది అనిపించుకున్నానమ్మా. నీరసం వచ్చి చస్తుంది. కాసిన పాల సుక్కలు తగలయి. అలాగే వదినా. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర విశాల కరాళ కాల నగ్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య ఏగ్రస్య నాగర సరోని నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్జితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. వెంకు, వసే వెంకీ, ఇదెక్కడుందో? వెంకు, వెంకీ, వెంకీ. ఏమే వెంకీ, ఏమైనా ఇటు వచ్చిందా? లేదత్తయ్యా, పెరట్లో ఉందేమో చూడండి. వెంకు, వెంకు, ఒరే వెంకీ, ఏమైనా ఇటు వచ్చిందా? రాలేదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కనిపించడం లేదురా. కనిపించకపోవడానికి ఇదేమైనా అడివా అధ్వానమా? పని ఎగ్గొట్టడానికి గడ్డివాం చోటనో దూళ్లపాకలోనో కళ్ళు మూసుకుని జ్ఞానం అంటూ కూర్చుని ఉంటుంది. ఈ మధ్య ఇదో వంకు దొరికింది దానికి. వెంకీ, ఎక్కడున్నావే? వెంకీ, వెంకీ, ఇదేం సోజ్యమే అమ్మా. ఇలా పనులెగ్గొట్టి దాగుడు పూతలాడే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. అత్తయ్య, అత్తయ్య. ఏమిటి సీత, ఏమిటి ఆ కంగారు? కంగారు కదత్తయ్య, మన వెంగమాంబ. మన వెంగమాంబ? వెంగమాంబకి ఏమైంది? అది 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 ఓసి నీ కడుపుడక అలా నీళ్లు నములుతున్నావేమిటి? చెప్పేదేదో సూటుగా చెప్పు చావు.